క్రికెట్లో ఓ ఆటగాడు రిటైర్ అయితే మరో ఆటగాడు వస్తాడు, కానీ అతన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడా అనేది ఖచ్చితంగా చెప్పలేం. అదే సమయంలో కొందరిలా ఆడే క్రికెటర్లు మాత్రం చాలా కొద్ది మందే ఉంటారు. భారత క్రికెట్లో సిక్సర్ల కింగ్ అనగానే గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన యువి తన ఫీట్ను క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి యువి తరహాలోనే మంచి నీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు బాధేస్తున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. సరిగ్గా యువి తరహాలోనే బ్యాటింగ్ చేస్తూ సిక్సర్ల కింగ్ను గుర్తుకు చేస్తున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో యువరాజ్ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో చివరి టీ20లో అభిషేక్ సిక్సర్ల సునామీనే సృష్టించాడు. అతని స్టాన్స్, షాట్ సెలెక్షన్, ఫుట్ వర్క్ మొత్తం యువీని మరిపించేలా సాగింది. ఇదివరకు అభిషేక్ శర్మకు మెంటార్గా వ్యవహరించాడు యువరాజ్. దాన్ని అందిపుచ్చుకున్నాడు అభిషేక్. వాంఖడే స్టేడియంలో అభిషేక్ బ్యాటింగ్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అతను కొట్టిన ప్రతి సిక్సర్ హైలైట్గానే నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా పేరున్న జోఫ్రా ఆర్చర్ను సైతం ఈ జూనియర్ యువి ఉతికారేశాడు. ఏదో షాట్లు కొట్టడం కాదు, భారీ సిక్సర్లతో ఆర్చర్కు చుక్కలు చూపించాడు. నేను 4లు కొట్టను, సిక్సర్లే బాదుతా అన్న తరహాలో అభిషేక్ విధ్వంసం సాగింది. నిజానికి అతన్ని ఐపీఎల్ కెరియర్ చూసిన వారెవరికైనా యువరాజ్తోనే పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే సిక్సర్లను అలవోకగా బాధేస్తూ ఉంటాడు. షార్ట్ టైం బౌలర్గాను వికెట్లు తీస్తున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో ఆకట్టుకుంటున్నాడు. అందుకే భారత్ జట్టుకు మరో యువి దొరికేశాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. గురువులాగే ఇంగ్లాండ్పై ఫాస్టెస్ట్ 50 చేసిన బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. గతంలో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు యువరాజ్ సింగ్. ఇప్పుడు ఆ వారసత్వాన్ని శిష్యుడు కొనసాగించాడు. అదే ఇంగ్లాండ్పై 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో అభిషేక్ శర్మను సన్ రైజర్స్ కొనసాగించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ అతని టాలెంట్ ఏంటనేది సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ముందే గ్రహించింది. టీ20 మ్యాచ్లో మెరుపు ఆరంభాలే కీలకం. అవే భారీ స్కోర్కు పునాది వేస్తాయి. అభిషేక్ ఐపీఎల్ కెరియర్లో వరల్డ్ క్రికెట్ స్టార్ బౌలర్లను ఆటాడుకున్నాడు. జట్టుతో సంబంధం లేకుండా పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. బౌలర్ ఎంత వేగంతో బంతులు వేసినా అంతే వేగంతో దానిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు. మధ్యలో కొన్ని బలహీనతల కారణంగా పలు అవకాశాలను వృధా చేసుకున్నప్పటికీ వాంఖడే సెంచరీతో మళ్ళీ గాడిన పడినట్టే కనిపిస్తున్నాడు. కాగా గత ఏడాది జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనే శతక్ కొట్టాడు. ఇప్పటి వరకు 17 మ్యాచ్లలో 535 పరుగులు చేయగా దీనిలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వచ్చే టీ20 ప్రపంచ కప్కు కోర్ టీంను రెడీ చేస్తున్న కోచ్ గంభీర్ ఈ యువ ఓపెనర్ను సరిగ్గా సిద్ధం చేస్తే భారత్కు మరో యువి దొరికినట్టేనని చెప్పొచ్చు.